హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అండి. ఇంట్లోనే ఈజీగా యాపిల్ జ్యూస్ అలాగే గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే యాపిల్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక యాపిల్ తీసుకున్నానండి. యాపిల్ తీసుకొని దానిపైన ఉన్న పొట్టునంతా ఇలా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా యాపిల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ విధంగా యాపిల్ మొత్తాన్ని ముక్కల కింద కట్ చేసుకొని యాపిల్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. మిక్సీ జార్లో యాపిల్ ముక్కలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదే హాఫ్ గ్లాసు వాటర్ని కూడా వేసేస్తున్నాను. 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన యాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, కూల్గా ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి జ్యూస్ని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి, యాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఫ్రెష్గా కడిగి ఉంచిన గ్రీన్ గ్రేప్స్ని 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి గ్రీన్ గ్రేప్స్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. హాఫ్లో మరీ హాఫ్ అట్లా వేసేసుకోండి. నిమ్మరసాన్ని కొద్దిగా వేసేసుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. చిటికెడు సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జాలితో ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన జ్యూస్ని పిల్లలు ఈజీగా తాగేస్తారు. మనకి గ్రేప్స్కి పొట్టు అనేది ఉంటుంది కదా, ఇలా బరకగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం అంతా జ్యూస్ని బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, 2 నిమిషాల్లో మన గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి కూల్గా తయారు చేసుకొని. ఇప్పుడు మనం ఈ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని సర్వ్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసేసుకోండి. నేను ఒక 3 యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ని వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న జ్యూస్ని వేసేసుకోండి. చూడండి, కూల్గా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో ఇంట్లోనే ఈజీగా యాపిల్ జ్యూస్ అలాగే గ్రీన్ గ్రేప్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ సమ్మర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.